నమస్కారం గురువుగారు. నమస్కారం అండి కీర్తి గారు. గురువుగారు, విశ్వవసు నామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది తెలియజేయండి గురువుగారు. మనం కర్కాటక రాశి కనుక చూసుకుంటే నాకు వచ్చే ఫోన్ కాల్స్కి చాలా సంబంధం ఉందండి. 10 కాల్స్ వస్తే 2 కాల్స్ కంపల్సరీగా కర్కాటక రాశి నుంచి వస్తూ ఉంటాయి నాకు. అది కూడా రీజన్ మీకు చెప్తాను తర్వాత. ఇప్పుడు కర్కాటక రాశి కనుక శ్రీ విశ్వవసు నామ సంవత్సరం కనుక చూసుకుంటే ఎలా ఉండేది, లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఎలా ఉండబోతుందంటే, లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈ సంవత్సరంలోకి చాలా బాగుంటుంది. ఒక మొక్కలో మొత్తం చెప్పేయచ్చు. అయితే ఎలా ఉండబోతుందో చూద్దాం. ఫస్ట్ ఈ కర్కాటక రాశి వాళ్ళకి పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలంతా మనకి కర్కాటక రాశిలో ఉంటాయి. పేరు బలం కనుక చూసుకుంటే హీ, హూ, హే, హో, డా, డీ, డూ, డే, డో, ఈ అక్షరాలు మోరాలస్ ఇదే సౌండ్తో ఉన్న వాళ్ళంతా కూడా మనకి కర్కాటక రాశి కింద వస్తారని గమనించుకోవాలి. మనకి కందాయ ఫలితాలు అంటారు. ఇందులో చూసుకుంటే ఆదాయము, వ్యయము, రాజ్యపూజ్యము, అవమానం. ఇందులో ఆదాయము తర్వాత వ్యయం వీళ్ళకి జనుక చూసుకుంటే వీళ్ళకి ఆదాయం 8 ఉందండి, తర్వాత వ్యయం 2 ఉంది. సో ఎలా ఉందండి? బాగుంది. తర్వాత రాజ్యపూజ్యం 7, అవమానం 3. ఇది కూడా బాగుంది. యాక్చువల్గా లాస్ట్ ఇయర్ అంతకుముందు ఇయర్ చూసుకుంటే ఈ ఫిగర్స్ వాళ్ళకి రివర్స్ ఉంటాయి. సో ఇది ఈ సంవత్సరం వీళ్ళకి ఈ చిన్న ఫిగర్స్ మనకు చెప్తుంది ఎలా ఉండబోతుంది వీళ్ళకని చెప్పేసి. రెండోది, ఫస్ట్ మనకి వీళ్ళకి రాశి ఈ రాశులకి గ్రహస్థితి ఎలా ఉందో చూద్దాం. వీళ్ళకి శని మీన రాశిలో 29 అంటే ఆల్మోస్ట్ ఉగాది పండుగ రోజు నుంచి అక్కడ ఉంటున్నారండి. గురువు వచ్చేటప్పటికి మిథున రాశిలో, రాహుకేతులు కుంభరాశిలోకి సింహరాశిలోకి ప్రవేశిస్తున్నారండి. వీళ్ళు వచ్చేటప్పటికి మే 14న గురువు సంచలనము, తర్వాత రాహుకేతువులు మే 18న. అంటే టోటల్గా మే మంత్న చాలా మందికి ప్రతి ఒక్కరికి వాళ్ళ జీవితాల్లో చాలా చేంజెస్ అయితే రాబోతున్నాయి ఈ గ్రహ యొక్క మార్పు వల్ల. మనం సూక్ష్మంగా మన మహర్షులు ఏం చెప్పారు, దీన్ని లఘు గోచారం, సూక్ష్మ గోచారం అంటారు. ఈ ప్రకారం కనుక చూసుకుంటే శని, గురు, రాహు, కేతువులు వీళ్ళకి కలిసి ఫస్ట్ ధర్మ ప్రాణ నాశనం. శని ఉండటం వల్ల ఏమవుతుందంటేనండి కొంచెము హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత గురువు 12th హౌస్లో ఉండటం వల్ల దుఃఖము, భయం, అనవసరమైన దుఃఖం కలిగే అవకాశం ఎక్కువగా, భయం ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. రాహు 8th హౌస్లో ఉండటం వల్ల పీడనం, బాడీకి శారీరకంగా ప్రాబ్లం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కేతు వచ్చేటప్పటికి నైవశం, కొంచెం డబ్బులు రాకుండా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ యొక్క కాంబినేషన్ మనకి సూక్ష్మంగా ఎలా ఉంటుంది ఓవరాల్గా చెప్పొచ్చు. అయితే ఇది కాకుండా వీళ్ళకి మీకు ఇందాక చెప్పాను, లాస్ట్ నాకు ఇయర్లో 10 ఫోన్ కాల్స్ వస్తే 2 ఫోన్ కాల్స్ ఈ కర్కాటక రాశి నుంచే వచ్చారు. అది ఎందుకంటే అండి లాస్ట్ 2.5 years ఈ రాశి వాళ్ళు అష్టమ శనితో చాలా బాధలు పడ్డారు. సో ఈ అష్టమ శనిలో వాళ్ళకి రకరకాల ఫోన్ కాల్స్ నాకు, కొంతమంది డైవర్స్లు, కొంతమంది సూసైడ్ అటెంప్ట్లు, కొంతమంది అప్పులు చేసి బిజినెస్లు చేసి డబ్బులన్నీ పోగొట్టుకొని ఆ అప్పులు తీసి దాని లాస్ట్కి మళ్ళీ అప్పులు చేసి అప్పులకి మళ్ళీ వడ్డీలు కట్టుకోవటము, తర్వాత కొంతమందికి ఇంట్లోనే గొడవలు, అవమానాలు, కోర్టు కేసులు, ఇలా అన్ని రకరకాల కేసులన్నీ నాకు ఇవే వచ్చాయండి. మనకి పుష్యమి నక్షత్రం తీసుకున్న, ఆశ్లేష నక్షత్రం తీసుకున్న వీళ్ళకి ఎక్కువ నాకు వస్తే ఫోన్ కాల్స్ ఇవి. అయితే ఇలా లాస్ట్ 2.5 years బాగా సఫర్ అయిపోయిన ఈ రాశి వాళ్ళు ఒక మేజర్ రిలీఫ్ అయితే రాబోతుందండి. ఉగాది పండగ నుంచి అష్టమ శని వీళ్ళకి వెళ్ళిపోతుంది. ఆ శనికి బాధలు పడిన శని పీడల నుంచి విముక్తి అయితే రాబోతుంది. అది చాలా పెద్ద రిలీఫ్ అండి వీళ్ళకి. తర్వాత ఇంకా అక్కడి నుంచి మిగతాయి నార్మల్ లైఫ్ అయిపోతుంది అనమాట. సహజంగా ప్లస్ మైనస్ పాయింట్స్ ఉంటాయి, అంత ఇబ్బంది అయితే ఉండదండి వీళ్ళకి. అయితే వీళ్ళకి 9వ ఇంట్లో శని రావడంతో ఏం జరుగుతుంది అంటే అష్టమం నుంచి 9th హౌస్కి రావడంతో ఎలా ఉంటుంది, మన మహర్షులు ఏం జరగబోతున్నది మనకి చూద్దాం. ఇందులో మనకి శని వీళ్ళకి 9th హౌస్లో ఉండటం వల్ల శోకం, రోగం, మహా దుఃఖం, క్వచిత్ ద్రవ్యం, క్వచిత్ సుఖం, ఓకే, స్వధారా సుతః క్లేశం నవమస్తే నవమస్తే శనిర్ భవేత్ అని మనకి సంస్కృతంలో చెప్తారు. దాని మీనింగ్ ఏంటంటే అండి వీళ్ళకి శోకమంతంగా ఉంటుంది, రోగం కూడా ఉంటుంది, కానీ ఇదేంటంటే మహా దుఃఖం కూడా ఉంటుంది. ఎప్పుడెప్పుడు ఉంటుంది, అప్పుడప్పుడు వచ్చి అప్పుడప్పుడు పోతూ ఉంటుంది. ఖచ్చిత్ సుఖం, ఖచ్చిత్ సుఖం, కొన్ని వేళల్లో సుఖంగా ఉంటుంది, కొన్ని వేళల్లో దుఃఖంగా ఉంటుంది, కొన్నిసార్లు లాభం ఉంటుంది, కొన్నిసార్లు నష్టం ఉంటుంది, కొన్ని అప్స్ అండ్ డౌన్స్తో ఒక బ్యాలెన్స్డ్గా వెళ్ళిపోయే టైం అని మనం చెప్పుకోవాలన్నమాట. అంతేకాకుండా వీళ్ళకి ఒక్కొక్క టైంలో బాగా ధనలాభం ఉంటుంది, ఒక్కొక్క టైంలో మంచి సుఖంగా హ్యాపీగా ఉంటారు. ఒకనప్పుడు కొన్నిసార్లు భార్యలతో గొడవలు, కొన్నిసార్లు కుమారులతో గొడవలు, ఏమవుతుందంటే కొంచెం అప్స్ అండ్ డౌన్స్తో వెళ్ళేది. బట్ ఓవరాల్గా మనకు అంతకుముందు శనితో కంపేర్ చేస్తే నవములో శని అంత ఇబ్బంది అయితే పెట్టరండి. ఒక తటస్థంగా ఉండే తీసుకొని పోయే అని చెప్పుకోవాలి. అంతేకాకుండా వీళ్ళకి 11వ ఇంట్లో హౌస్లో దృష్టి ఉండటంతో ఇక్కడ శని యొక్క దృష్టి చాలా యోగ్యతనిచ్చేసి చాలా మంచి జరుగుతుంది. వీళ్ళకి 9th హౌస్లో ఉన్నా కానీ, యావరేజ్గా ఉన్నా కానీ వాళ్ళ యొక్క దృష్టి 11th మీద అంటే 11వ ఇంట్లో ఉండటం వల్ల ఏమవుతుందంటే అండి ప్రాఫిట్స్ చాలా బాగుంటాయి, తర్వాత కంఫర్టబుల్గా ఉంటుంది, లైఫ్ అనేది ఫుల్ సాటిస్ఫాక్షన్గా ఉంటుంది.
అంతేకాకుండా 6వ ఇంట్లో కనుక దృష్టి ఉండటం వల్ల ఇప్పటిదాకా వీళ్ళకి శత్రువులు బాధలు ఎవరైనా కనుక పడితే ఈ టైం దాటిన తర్వాత శత్రువులు వాళ్ళంతా వాళ్ళే వీళ్ళేం చేయకుండా వెళ్ళిపోతారు. సో ఏమవుతుందంటే టైం బాగలేనప్పుడు అన్ని యోచనలు ఎత్తున పడతాయండి. టైం బాగున్నప్పుడు వాళ్ళంతా వాళ్ళు వెళ్ళిపోతారు. అందుకని మనం సహనంగా ఉండాలి. మనకి అదే చెప్తారు కదా, సహనం పరమో ధర్మ అంటారు అన్నమాట. మనము టెన్షన్ పడిపోకుండా ఉంటే లాస్ట్ 2.5 years ఎన్ని ఇబ్బందులు పడ్డారో ఏమీ లేకుండా అవంతా అవే వెళ్ళిపోతాయి టైంకి. అలానే డిస్ట్రక్షన్ ఆఫ్ ఎనిమీస్, వీళ్ళకి ఇప్పటిదాకా ఎవరైతే ఎనిమీలు శత్రువులు ఉన్నారో వాళ్ళంతా వాళ్ళే నశించి వెళ్ళిపోతారు. వీళ్ళు ఏం చేయని అవసరం లేదండి. ఆ తర్వాత సక్సెస్ మనీ ప్రకారం కూడా చాలా బాగుంటుంది. ఒక రకంగా శని మనకు చెప్పుకుంటే ఇప్పటిదాకా పడిన అష్టమ శని నుంచి వీళ్ళకి బయటకు రిలీఫ్ వచ్చేసి చక్కగా వెళ్తున్నారని మనం చెప్పుకోవాలి. తర్వాత గురువు వీళ్ళకి ఇప్పటిదాకా 11th హౌస్లో మే వరకు ఉండేసి 12th హౌస్కి వెళ్తున్నారండి. ఇలా ఉండటంతో ఏమవుతుందంటే వీళ్ళకి చాలా ప్రాఫిట్, అంటే మనకేం చెప్తారంటే ఒక్క ధనం కానీ విపరీతంగా ఖర్చు అవుతుంది తప్ప మిగతా విషయాలు చాలా బాగుంటుందని తెలుసుకోవాలి. ఏం చెప్తారంటే శుభమూలో వేచ్చయ ప్రాణి విక్రయ దోషణం. ఈ టైంలో గురువు వీళ్ళకి కర్కాటక రాశి వాళ్ళు పెద్దగా డబ్బులు ఖర్చు పనులు ఎక్కువ చేస్తూ ఉంటారు. అంటే ఏంటి, పెళ్ళి అంటే పెళ్ళికి చాలా డబ్బులు ఖర్చు పెట్టాలి, లేదంటే ఇల్లు కొనుక్కుంటాం, దానికి సంబంధించిన విషయాలు ఎక్కువగా, అంటే అప్పటిదాకా వాళ్ళు దాచుకున్న ధనం అంతా ఒకేసారి ఖర్చు పెట్టేస్తారు. అది కొన్నిసార్లు ఏమవుతుందంటే వీళ్ళకి బాగా యూజ్ అయ్యే ఐటమ్ని కూడా అమ్మేస్తారు. అంటే ఒక ప్లేస్ అమ్మేసి ఒక ఇల్లు కట్టడము, లేదంటే అప్పటిదాకా నగలేమని ఉంటే బ్యాంకులో అవి పెట్టేసి ఇవి తీసుకోవటము, ఇలా ఏదో ఒక వస్తువుని అమ్మేసి పెద్ద పెద్ద పనులకి శుభకార్యాలు ఎక్కువ చేస్తారు. అంతేకాకుండా స్థాన భ్రష్టం దారిద్ర్యం, వీళ్ళు కొన్నిసార్లు ఉన్న ప్లేస్ నుంచి ప్రమోషన్ రావటం కానివ్వండి, కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా మనకి ఏం చెప్తారంటే టయానికి డబ్బు కూడా అందదు. అంతే కదండి, పెద్ద పెద్ద పనులు చేయాలనుకున్నప్పుడు ఈ డబ్బు అంద కదండి, ఇది కూడాను ఒక పార్ట్గా అందులో ఉంటుంది. ఇది ఒక రకంగా చెప్తానంటే మనకు శుభ సూచకం అని కూడా చెప్పుకోవాలి, ఒక డబ్బు విషయంలో తప్ప. బట్ మిగతా విషయాలు చాలా బాగుంటుంది. అది వీళ్ళకి 4వ ఇంట్లో దృష్టి ఉండటం వల్ల ఎడ్యుకేషన్లో చాలా బాగుంటుంది. ఓవరాల్గా లైఫ్ అనేది సుఖప్రదంగా ఉంటుంది. 9వ ఇంట్లో కూడా దృష్టి ఉండటం వల్ల వీళ్ళకి లాంగివిటీ, దీర్ఘాయువు కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. మనం కనుక చూసుకుంటే ఒక రకంగా వీళ్ళకి శని బాగున్నారు, గురువు కూడా బాగున్నారని మనం చెప్పుకోవాలి. అయితే వీళ్ళకి 9వ ఇంట్లో రాహు ఉండటం వల్ల వీళ్ళు కూడాను కొంచెము శారీరక బాధలు, మానసిక చింతలు ఎక్కువ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అధికారులతో కోపం ఎక్కువగా ఉంటుంది. తర్వాత ప్రయాణాలు ఎక్కువగా చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఈ ప్రకారంగా ఇక్కడ చూసుకుంటే మనం ఓవరాల్గా కర్కాటక రాశి వాళ్ళకి అంత ముందుతో పోలిస్తే చాలా చాలా బాగుందని మనం తెలుసుకోవాలి. గురువు గారు, నక్షత్రాల పరంగా 3 నక్షత్రాలు ఉంటాయి కదా, నక్షత్రాల పరంగా కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది? మనం కర్కాటక రాశి కనుక చూసుకుంటే 3 నక్షత్రాలు ఉంటాయండి, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష. ఇందులో పునర్వసు నక్షత్రం కనుక చూసుకుంటే వీళ్ళకి రోగాధిక్యం, హెల్త్ కాంప్లికేషన్స్, భయం జరిగే సంఘటనలు ఎక్కువగా ఉంటాయి. బట్ వీళ్ళకి చాలా మంచి కూడా జరుగుతుంది. అందులో ఏంటంటే వీళ్ళకి రాజ సమాన సౌఖ్యము, చక్కగా లైఫ్ అంతా కంఫర్టబుల్గా హ్యాపీగా ఉంటుంది. ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి చాలా అవకాశవంతంగా ఉంటుంది. సర్వజన పూజ్యము, అందరి నుంచి అప్రిసియేషన్, గౌరవం వస్తుంది. రెండు విషయాలు కేర్ఫుల్గా ఉండాలి. హెల్త్ విషయంలో వీళ్ళు ఏదో ఒక విషయం గురించి భయపడే సిచ్యువేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది పునర్వసు వాళ్ళకి. పుష్యమి నక్షత్రం వాళ్ళకి రాజ సమాన సౌఖ్యము, ఎందుకంటే ఇప్పటిదాకా శని వాళ్ళకి చాలా ఇబ్బందులు పెట్టారండి. ఇక్కడ నుంచి అది అయిపోయింది కదండి. ఇది గిఫ్ట్ ఏంటంటే వీళ్ళకి రాజ సమాన సౌఖ్యము, తర్వాత ప్రమోషన్ రావటము, తర్వాత ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి చాలా చక్కగా మంచి అవకాశాలు ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. తర్వాత వీళ్ళకి హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ధన నష్టము, తర్వాత మరణ తుల్యము, అంటే మరణం లాంటి సిచ్యువేషన్స్ వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది కేతు వల్ల కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అయితే ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి రాజ సమాన సౌఖ్యం ఉంటుంది. పరవాసం, ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి చాలా బాగుంటుంది. హెల్త్ విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. తర్వాత ధన నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి పట్టాభిషేకము, వీళ్ళకి జూలై తర్వాత ఈ ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి ఖచ్చితంగా ప్రమోషన్స్ వచ్చే అవకాశం చాలా చాలా ఎక్కువ ఉంది. ఎవరైతే ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ ప్రయత్నం గట్టిగా చేస్తే జూలై తర్వాత వీళ్ళకి చాలా ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఓకే గురువు గారు, వీళ్ళకి ఇబ్బందులు ఉన్న వాళ్ళు, ఈ కర్కాటక రాశి వాళ్ళు చేయాల్సిన పరిహారం తెలియజేయండి. మనం పరిహారాలు కనుక చూసుకుంటారండి, ఎక్కువగా పరిహారం చేయాల్సింది గురువుకి సంబంధించి. ఎందుకంటే గురువు ధనం విపరీతంగా ఖర్చు పెడుతూ ఉంటారు కాబట్టి గురువారం చాలా ఎక్కువగా నిష్టటం ఉండటము, తర్వాత శనగలు దానం చేయటము, లేకపోతే పులిహార ఇలాంటివి మనకి దానం చేయటము, ఇవి ఎక్కువ చేస్తుంటే గురువు నుంచి చాలా బాగుంటుంది. వీళ్ళకి 8th హౌస్లో రాహు ఉండటం వల్ల శారీరక రోగానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి వీళ్ళకి ఓం ధూమ్ దుర్గాయ నమః ఈ మంత్రాన్ని జపించుకుంటూ దుర్గా సప్తస్లోకి చేస్తూ, ఇంకా వీళ్ళు మనకి విజయవాడ కనకదుర్గ కనుక విజిట్ చేస్తుంటే చాలా బాగుంటుంది. ఈ రాశి వాళ్ళు ఓవరాల్గా కనుక మనకి శ్రీశైలంలో
మనకి స్పర్శ దర్శనం అని ఉంటుంది, అది చేసుకొని ఆ తర్వాత మనకి చండీ హోమం కూడా చేస్తారు. ఈ రెండు కనుక కాంబినేషన్ కనుక చేయించుకోగలిగితే ఈ సంవత్సరం వీళ్ళకి చాలా బాగుంటుందండి. ఓకే గురువుగారు. ఇంత కాకుండా వీళ్ళకి మనం ఎక్కువగా మరణ తుల్యం లాంటి సిచ్యువేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి వీళ్ళు అమృత మృత్యుంజయ పాశుపత హోమం చేయించుకున్నా, లేదంటే మన్యు పాశుపత హోమం చేయించుకున్నా కానీ కనపడని దుష్టపీడలు, యక్షప్రీడలు ఇలాంటివి ఏమైనా ఉన్నా కానీ చక్కగా పటాపంచలేకపోయేసి వీళ్ళకి ఆటంకాలు లేకుండా లైఫ్ అంతా బాగుంటుందండి. ఓకే గురువుగారు, కర్కాటక రాశి వారి గురించి చాలా చక్కగా వివరించారు. వాళ్ళు చేయాల్సిన పరిహారాలు మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురువుగారు. ధన్యవాదాలండి.